ఓకే. ఇప్పుడు మనం దాంట్లో ముందే చూపించాను. దాంట్లో ఏమేమి వచ్చాయి. ఇప్పుడు మనం దాంట్లో వచ్చిన ఎక్స్పెరిమెంట్ బుక్స్తోని ఈ 2 వచ్చాయి. ఈ 2 బుక్స్ వచ్చాయి. ఎక్స్పెరిమెంట్ బుక్స్తోని నేను ఇప్పుడు చూపిస్తాను అనమాట. ఒకటేమో ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, ఇది పింక్ కలర్ది. ఇంకోటి యూజింగ్ హోమ్ మేడ్ మెటీరియల్స్. ఇది లాస్ట్కి ఇదంతా అయిపోయినాక ఇది చెయ్యాలన్నమాట. కానీ నేను చూపిస్తాను దీంట్లో బుక్లో ఏమున్నాయో. ఓకే, ఇది హోమ్ మేడ్ మెటీరియల్స్ కొన్ని ఉంటాయి, చాలానే ఉంటాయి. ఓకే, ఇది మనకి ఇప్పుడు అవసరం లేదు. ఫస్ట్ మనం ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఓకే. ఇప్పుడు నేను కావాల్సినవన్నీ తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు మనం నేను అన్నీ తీసేసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తాను. టేక్ ఏ మెజరింగ్ సిలిండర్ అండ్ ఫిల్ ఇట్ విత్ ద వాటర్. ఓకే, ఇదే అనమాట మెజరింగ్ సిలిండర్ అండ్ ఫిల్ ఇట్ విత్ ద వాటర్. ఎక్కడ వరకు అంటే 20 ml. కొన్ని వాటర్ పోతుందా. ఓకే, ఇప్పుడు దీంట్లో కొన్ని యాడ్ 2 drops ఆఫ్ రెడ్ కలర్. ఓకే, 2 drops రెడ్ కలర్. ఓకే, సారీ, దీనికి పిన్ కావాలి. నేను పిన్ హోల్ చేసి మళ్ళీ పెడతాను. ఓకే, నౌ we will add some 2 drops of red color. Two drops. Okay, 2 drops. Okay, ఓకే. ఇప్పుడు ఈ స్టిక్తోని మనం దీన్ని కలపాలి, మిక్స్ చేయాలి. ఓకే, నౌ టేక్ ద ఇది అనమాట, ఇది తీసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం స్కూప్ ఆఫ్ సిట్రిక్ యాసిడ్. స్కూప్ అంటే ఓకే, సారీ, ఇది ఫుల్ ఉంది. సరే, స్కూప్ అనమాట. ఇది ఇలా తీసుకోవాలి. ఇది కొంచెం గట్టిగా ఉంది, సారీ. ఓకే, దీనిలో వేద్దాం. సిట్రిక్ యాసిడ్ చాలా ఎక్కువ ఉంది. ఇది ఎక్కువ ఉంది. ఓకే, ఇంత వేయాలి. సిట్రిక్ యాసిడ్ కొంచెం కింద పడిపోయింది. ఇప్పుడు మనం యాడ్ 2 scoops ఆఫ్ బేకింగ్ సోడా. అన్ని పరిపోయేలాగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ స్కూప్ అన్నమాట. 2 అన్నారు కాబట్టి 2 వేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మొత్తం పడిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఏంటంటే షేక్ ద ఫేక్ టు ఇట్ మిక్స్.
ఓకే, ఇది షేక్ చేయాలి. వాళ్ళకి మిక్స్ చేసి ఇది మంచిగా షేక్ చేయాలి. మిక్స్ వెల్ అన్నారు. గట్టిగా ఒకసారి చేద్దాము. గట్టిగా అయ్యింది, ఒకసారి చూడండి. మిక్స్ వెళ్ళాను నేను అసలు దీన్ని. ఓకే, ఇప్పుడు pour the water from the measuring cylinder into the fill. Yes. ఓకే, ఇదా అనుకున్నాను. ఓకే, అసలుకి వేడిగా ఉంది. అది చిప్ పట్టమంటుంది. గ్యాస్ ఓకే, ఇప్పుడు కింద డూ యూ సీ. ఓకే, చూద్దాం. When you pour water into the flask, did the water start as freezing? Freezing అంటే ఇలా రావడము, అంటే సౌండ్ రావడం. ఇది వినిపిస్తుందా మీకు? సో ఫన్నీ. Okay, when the explosion start down, did you see bubbles in the water? Yes. Okay, ఇప్పుడు science behind it. When the citric acid and baking soda are mixed in water and a chemical reaction takes place, the flakes that we saw are bubbles of carbon dioxide gas being released. This same kind of freeze can be absorbed when a soda bottle ఈజ్ ఓపెన్. ఓకే, అంటే ఇప్పుడు సిట్రిక్ యాసిడ్ అండ్ బేకింగ్ సోడా మిక్స్ అయినప్పుడు ఈ రియాక్షన్ అవుతుందన్నమాట. ఇంకా సోడా బాటిల్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఈ సౌండ్ అనేది ఇలా, సోడా అంటే థమ్స్అప్ కానీ స్ప్రైట్ కానీ ఇలా అవుతుంది కదా, ఇలా. ఓకే, ఇంకో నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ అండర్ వాటర్ వాల్కెనో అంట. అంటే అండర్ వాటర్ వాల్కెనో. ఓకే, చూద్దాం. ఒకసారి నేను అన్నీ తీసేసుకుంటాను ఏం కావాలో. ఓకే, ఇప్పుడు నాకు ఈ ఎక్స్పెరిమెంట్ మొత్తం అర్థమైపోయింది. నేను ఎలా చేయాలో చూపిస్తాను. ఎలా చేయాలో నాకు అర్థమైపోయింది. ఫస్ట్ కొన్ని 10 ml వాటర్ అన్నమాట. 10 ml. ఓకే, 10 ml వాటర్. దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేయాలి. రెడ్ వేస్తున్నాను మళ్ళీ. ఎన్ని డ్రాప్స్? 2 drops అంతే. తెలిస్తే ఈ సమస్యకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే, 2 drops పడింది. ఇది మిక్స్ అయితే చూడండి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేద్దాం మనమే. దాంట్లో ఏం లేదు మిక్స్ చేద్దామని, కానీ నేను మిక్స్ చేశాను. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ పోసుకుందాం. దీంట్లో
దీంట్లో ఓకే ఎన్ని వాటర్ పోసుకోవాలి? ఓకే ఎక్కువ అయిపోయింది. ఇది సో ఓకే ఇంకా సరిపోతుంది, దాంట్లో కూడా అంతే ఉంది. ఓకే ఇప్పుడు దీంట్లో ఈ ఫుడ్ కలర్ దీంట్లో వేసేసేయాలి. ఎక్కువైంది వాటర్. ఓకే దీంట్లో వేస్తాను. ఎక్కువైంది వాటర్. నాకు ఇంతే కావాలి, వాటర్ ఎక్కువ అయిపోయింది. ఇంకా చాలు. ఇప్పుడు దీంట్లో కొంచెం 20 ml ఆయిల్ వేయాలి. దీంట్లో నేను తీసుకున్నాను ఆయిల్ 20 ml. చిన్నవి ఏమైనా కావాలా? లెహంగా వంటివి, సారీ, వెస్టర్న్ ట్రెండ్స్ వగైరా అన్నీ దొరుకుతాయి ఫ్లిప్కార్ట్ యొక్క బిగ్ సేలర్స్ మార్కెట్స్. ఓకే ఇప్పుడు 20 ml ఆయిల్ వేసాను. ఓకే దీంట్లో ఇప్పుడు దీంట్లో కొంచెం బేకింగ్ సోడా వేయాలన్నమాట. ఎన్ని స్కూప్స్ అంటే 1 స్కూపే చాలు, 1 స్కూప్. ఓకే ఇప్పుడు దీంట్లో దాంట్లో మిక్స్ అని ఏం లేదు, నేను మిక్స్ చేస్తున్నాను. కిందికి వెళ్ళిపోయింది. ఓకే ఇక్కడ కింద డౌన్ అయిపోయింది, కిందికి వెళ్ళిపోయింది బేకింగ్ సోడా. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేయాలి. కింద చూడండి ఒకసారి, ఇక్కడ బబుల్ వస్తుందంట. వావ్ బబుల్స్, బబుల్స్ చూసారా? ఒకసారి చూడడానికి ఎంత బాగుంది. రెండు కుటుంబాలు కలిసి చక్కని అద్భుత బంధాన్ని సృష్టించారు. ఇది ఏదో ఒక వెడ్డింగ్ కాదు, ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. చూడండి ఎంత బబుల్స్ వచ్చాయా. ఆయిల్తోని బబుల్స్ వస్తాయి అన్నమాట. ఓకే ఇప్పుడు దీంట్లో కొంచెం బేబీ ఆయిల్ కూడా వేయాలంట. బేబీ ఆయిల్ నా దగ్గర లేదు, అందుకే పారాషూట్ ఆయిల్ వేస్తాము. ఓకే దీంట్లో కొంచెం క్రిస్టల్ పౌడర్ కూడా వేయాలి వాటర్ పోసాక. చిన్నవి ఏమైనా కావాలా? లెహంగా వంటివి, సారీ వగైరా అన్నీ దొరుకుతాయి ఫ్లిప్కార్ట్ యొక్క బిగ్ సేలర్స్ మార్కెట్స్. ఒత్తైన జుట్టు పరీక్ష చేద్దామా? స్మాల్ అంటే పరచని, మీడియం పర్వాలేదు, లార్జ్ అంటే ఒత్తైన ఓకే ఓకే దీనికి ట్రే అవసరం, వాళ్ళు చెప్పలేదు ట్రే. చూడండి ఒక్కసారి, అది ఒక
కింద పడిపోయింది తొలగిస్తుంది స్మాల్ నుంచి లార్జ్ ఒత్తుగా డాక్టర్ చూడండి స్కిన్. మీ కంటి రియాక్షన్ ఎలా ఉందో చూడండి లోపట ప్రశాంతత యొక్క శబ్దం కనిపిస్తుందా? వినిపిస్తుంది. మీకు ప్రశాంతతను ఇచ్చే చోటు మరియు మీ తాజ్ వాహ్ తాజ్ ఓకే బ్రాండెడ్ స్కిన్ కేర్